హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి పెంకులండి. మనం రూఫ్ పైన వేయించుకునే ఈ పెంకులు ఒక పెంకు ధర ఎంత తీసుకుంటారు, అలాగే మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకొని ఈ పెంకులు వేసే వర్క్ చేయటానికి ఎంత బడ్జెట్ అనేది అవుతుంది, ఇలా పెంకుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే ఈ పెంకులు రేట్లు ఎంత తీసుకుంటారు ఏంటి అనేది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీకు క్లారిటీ అనేది ఇస్తానన్నమాట ఈ వీడియో ద్వారా. ముందుగా ఈ పెంకులకు సంబంధించి మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది మనం ఇచ్చేసినట్లయితే ఒక స్క్వేర్ ఫీట్ కి, అంటే మనం ఒక రూఫ్ పైన ఈ వర్క్ అనేది చేయించుకోవాలనుకుంటాం. సో ఆ రూఫ్ కి సంబంధించి ఒక 12 అడుగులు పొడవు, 12 అడుగులు వెడల్పు ఉండేటట్లు ఒక రూఫ్ అన్నమాట. ఏదైనా చిన్న పెంట్ హౌస్ లాగా మనం బిల్డింగ్ పైన కట్టుకుంటే గానీ, లేదా ఒక హౌస్ లో ఏదైనా మోడర్న్ గా డిజైన్ అనేది చేసుకోవాలనుకుంటే, ట్రెడిషనల్ డిజైన్ అనేది చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి పెంకులు అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో అలాంటప్పుడు ఈ పెంకులు అనేవి వేసుకుంటే మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి 100 రూపీస్ నుంచి 130 రూపీస్ వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తారు. మెటీరియల్ కాంట్రాక్ట్ అన్నమాట. మెటీరియల్ కాంట్రాక్ట్ అంటే వీళ్ళు మొత్తం ఈ పెంకులు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎక్కడి నుంచి అయితే తీసుకొస్తారో అక్కడ వాళ్ళు ఆ లోడింగ్ అనేది చేసుకుంటారు. అలాగే మన సైట్ లో అన్లోడింగ్ అనేది చేస్తారు. అలాగే మనం ఎక్కడైతే ఈ రూఫ్ పైన ఈ పెంకులు అనేవి వేసుకుంటామో ఆ ప్లేస్ లో ఇవి మొత్తం కూడా రూఫ్ పైన మనకి పెంకులు అనేవి వేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మొత్తంగా వీళ్ళు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కావచ్చు, అలాగే వేసినందుకు వీరి యొక్క ఛార్జెస్ కావచ్చు, మొత్తం కలిపి 100 to 130 రూపీస్ వరకు తీసుకుంటారు మీ ఏరియాని బట్టి. ఒక్కొక్క ఏరియాలో అందుబాటులో దగ్గరలోనే ఉన్నట్లయితే మీకు 100 to 110, 120 రూపీస్ ఆ విధంగా తీసుకుంటారు. కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉన్నట్లయితే మీకు 130 రూపీస్ వరకు కూడా ఫర్ స్క్వేర్ ఫీట్ కి అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇందులో వీళ్ళు వచ్చేసరికి కొన్ని బెనిఫిట్స్ అయితే అడగటం జరుగుతుంది. అవి ఏంటన్నట్లయితే మిగతా వర్క్ అంతా వీళ్ళే చూసుకుంటారు. సో మనం సైట్ లో మాత్రం మనం సిమెంట్ ఏదైతే ఉంటుందో సిమెంట్ బ్యాగ్స్ అనేవి మనమే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే శాండ్ ఏదైతే ఉంటుందో శాండ్ ని కూడా మనమే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ రెండు మనం ప్రొవైడ్ చేసినట్లయితే మిగతా వర్క్ మొత్తం కూడా వాళ్ళు మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది 100 రూపీస్ నుంచి 130 రూపీస్ లోపు మనకి తీసుకొని ఈ వర్క్ అనేది కంప్లీట్ గా చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఇచ్చే ఏరియాని బట్టి కూడా కాస్ట్ వేరియేషన్ అనేది కొంచెం ఉంటుంది. మీరు ఎక్కువ ఏరియా ఇచ్చినట్లయితే కొంచెం ఒక 10 రూపాయలు అనేది కాస్ట్ తగ్గించే వాళ్ళు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తక్కువ ఏరియా ఇచ్చినప్పుడు వాళ్ళకి గిట్టుబాటు కాదు కాబట్టి కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ కూడా తీసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. ఇది కూడా నోటీస్ చేసుకోండి. అలాగే ఈ వర్క్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళ చేత మీరు వర్క్ చేయించుకునే పని అయితే ఓన్లీ ఈ పెంకుల వరకు మాత్రం మీరు తీసుకోవాలనుకున్నట్లయితే ఫర్ పెంకు ఒక పెంకు వచ్చేసరికి మీకు సుమారుగా 25 రూపాయల నుండి 30 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మీరు ఇచ్చే క్వాంటిటీని బట్టే ఆధారపడి ఉంటుంది. మీరు తక్కువ తీసుకున్నారంటే ₹1 ఎక్స్ట్రా అనేది తీసుకుంటారు. మీరు ఎక్కువ తీసుకునే పని అయితే ₹1 తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఎందులో అయినా సరే ఈ విధంగానే వర్తిస్తుంది అనమాట బిల్డింగ్స్ కి సంబంధించి. సో ఇలా మనకి మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది తీసుకొని ప్రజెంట్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న మార్కెట్ రేట్లు అయితే నేను చెప్పేది ఏంటన్నట్లయితే మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ కంప్లీట్ గా ఇచ్చి చేయించుకోవడం బెటర్. ఎందుకంటే ఈ వర్క్ చేసే వాళ్ళు చాలా రేర్ గా ఉన్నారు. సో దొరకడం కూడా చాలా కష్టం అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి మీరు మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ వాళ్ళకే ఇచ్చేసినట్లయితే వాళ్ళు అదే పనిలో ఉంటారు కాబట్టి వాళ్ళు పెంకులు తయారు చేసుకోవడం, అవి తీసుకెళ్లి సైట్ లో మనకి ఇన్స్టాల్ చేయడం ఇలాంటివే చేస్తూ ఉంటారు కాబట్టి కంప్లీట్ గా వాళ్ళు కొంచెం ఆ వర్క్ పట్ల నాలెడ్జ్ అనేది బాగుంటుంది. వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ అనేవి ఉంటాయి. వాళ్ళకి వర్క్ అనేది స్పీడ్ గా చేస్తారు. సో అందుకని కంప్లీట్ గా మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వడమే బెటర్ చాయిస్ అయితే అవుతుంది ఈ రూఫ్ కి సంబంధించిన ఈ పెంకుల విషయంలో. లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తారనే పని అయితే అప్పుడు మీరు విడిగా పెంకులు అనేవి తీసుకొని మీరు లేబర్ కాంట్రాక్ట్ కూడా విడిగా సపరేట్ గా ఇచ్చి చేయించుకోవచ్చు. లేదన్నట్లయితే మొత్తం కలిపి ఇచ్చారన్నట్లయితే మీకు పర్ఫెక్ట్ గా అయితే వర్క్ అనేది జరుగుతుంది అనమాట. ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది కూడా నోటీస్ చేసుకోండి. అసలు ఈ పెంకుల వల్ల మనకి యూజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇంకా ఈ పెంకుల్లో కూడా చాలా రకాల డిజైన్స్, మోడల్స్ అయితే ఉంటాయండి. మీరు చూస్తున్నది అలాంటి వాటిల్లో ఒక మోడల్ కి సంబంధించిన పెంకులు మాత్రమే. వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెంకులు కూడా మనకి అవైలబిలిటీలో అయితే ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసరికి మనకి రూఫ్ పైన అంటే స్లాబ్ లాంటిది ఏదైనా చేస్తుంటే దానిపైన మనకి మోడర్న్ గా కనిపించడం కోసం, ట్రెడిషనల్ లుక్ లో కనిపించడం కోసం దానిపైన యూజ్ చేసుకునే పెంకులు మాత్రమే. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. అసలు ఈ పెంకుల వల్ల మనకి యూజ్ ఏంటన్నట్లయితే మీరు ఏదైనా రూఫ్ పైన ఈ పెంకులు వేసుకున్నా సరే దీని వల్ల మనకి లోపలికి వేడి అనేది తక్కువగా రావడం జరుగుతుంది. మీరు నార్మల్ గా స్లాబ్ అనేది వేసుకొని రూఫ్ అనేది అలా వదిలేశారన్నట్లయితే కొంచెం హీట్ అనేది జనరేట్ అయ్యి కిందకైతే మనకి రావడం జరుగుతుంది. అదే ఈ పెంకులు ఉన్నాయి అన్నట్లయితే కంపల్సరీ మీకు ఆ కింద ఉండే స్లాబ్ అనేది వేడెక్కకుండా ఈ పెంకుల దగ్గరే మనకి ప్రొటెక్ట్ అవుతుంది అనమాట. సో దాని వల్ల మనకి కొంచెం చల్లగా మన యొక్క స్లాబ్స్ కావచ్చు కిందకి మనకి వేడి అనేది రాకుండా కంట్రోల్ అవడానికి చాలా బాగా ఈ పెంకులు అనేవి యూజ్ అవుతాయి. అలాగే మెయిన్ గా లుక్ అండి. లుక్ విషయానికి వచ్చినట్లయితే
మంచి ట్రెడిషనల్ లుక్ అన్నమాట. సాంప్రదాయమైన లుక్, అలాగే మంచి ప్రీమియం లుక్ అన్నమాట. ఫార్మ్ హౌసెస్‌లు, అలాగే విల్లా హౌసెస్‌లు, రిసార్ట్స్‌లు ఇలాంటి వాటిలకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. కొన్ని హోటల్స్ ఇలాంటి వాటిలకి కూడా ఇప్పుడు కొంచెం బాగా ఆకర్షణీయంగా కనిపించడం కోసం అలాంటి వాటిలకి కూడా ఎక్కువగా అయితే యూజ్ చేస్తున్నారండి. లుక్ పరంగా మాత్రం ఎక్స్ట్రార్డినరీ లుక్ తోటి మంచి ట్రెండీ లుక్ తోటి అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే వీటి యొక్క లైఫ్ కూడా ఈజీగా 30-50 ఇయర్స్ వరనేవి మనకి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి కంపల్సరీ మనకి మట్టి ఇటుకలు. సో, ఈజీగా వీటి యొక్క లైఫ్ అనేది మనకి 50 ఇయర్స్ వరకు కూడా రావడం జరుగుతుంది. కాకపోతే మెయింటెనెన్స్ పరంగా వీటి యొక్క పైన కలర్ కొంచెం షేడ్ అయిందన్నట్లయితే, అంటే వర్షం పడ్డప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం కలర్ అనేది షేడ్ అయినప్పుడు వాటికి సంబంధించి మనకి రెడాసైడ్ అనేది బయట దొరుకుతూ ఉంటుంది. సో, అలాంటి పెయింటింగ్స్ అనేవి మనం వేసుకోవటం వల్ల వీటికి మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ సేమ్ మనం ఫస్ట్‌లో ఎలా వేసుకున్నామో అలాంటి లుక్ అనేది మళ్ళీ రావటం అయితే జరుగుతుందన్నమాట. మెయింటెనెన్స్ పరంగా అయితే మీకు మళ్ళీ దీనికి ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. ఒక్కసారి ఈ పెంకులనేవి మనకి ఇన్‌స్టాలేషన్ అనేది చేశారు అన్నట్లయితే ఇంకా వీటిని కదిలిచ్చే పనైతే ఉండదన్నమాట. సో, ఇలా అవి మనకి బాగా మెయింటెనెన్స్ పరంగా గూడా చాలా ఎక్కువ సంవత్సరాలు మన్నటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇవి యూజ్ చేసుకోవడం వల్ల మనకి సౌండ్ పొల్యూషన్ ఇలాంటిది కూడా రాకుండా ఉంటుంది. మనకు వర్షం ఇలాంటివి పడేటప్పుడు కూడా ఆ వర్షపు చినుకుల సౌండ్ అనేది మనకు లోపలికి రాకుండా చేస్తుంది. మనకి ఏదైతే సౌండ్ ప్రూఫింగ్‌గా గూడా ఇవి మనకి పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇవి పర్యావరణానికి కూడా ఎటువంటి హాని చేయవండి. ఇవి సహజంగా మట్టితోటి తయారయ్యాయి కాబట్టి పర్యావరణానికి కూడా ఎటువంటి హాని అనేది కాదనమాట. ఈ మెటీరియల్ అనేది మనం యూజ్ చేసుకోవటం వల్ల. అలాగే ఇది మనకి చల్లగా ఉంటుందని చెప్పుకున్నాం గదా! సో, అలా మనకి చల్లగా ఉండటం వల్ల మనకి ఏవైతే కరెంట్ బిల్లులు లాంటివి ఉంటాయో ఇవి కూడా మనకి తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఆల్రెడీ మనకి లోపల చల్లగా ఉంటుంది కాబట్టి మనం ఆటోమేటిక్‌గా ఏసీలు గాని, ఫ్యాన్‌లు గాని తక్కువ యూజ్ చేసుకుంటాం. సో, మీకు ఇక్కడ కరెంట్ బిల్లు కూడా సేవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇవి యూజ్ చేసుకోవటం వల్ల. అలాగే ఇలాంటి గోపురం టైప్‌లో ఉండే మోడల్ కాబట్టి ఇలాంటి చోట యూజ్ చేసేటప్పుడు దీనికి 2 వైపులా కూడా మనకి పైప్ అనేది కట్ చేసి వేస్తారు. సో, బయట వైపు పడే వాటర్ అనేది బయటకి ఫ్లో అయిపోతుంది. లోపల పడే వాటర్ ఆ పైపు ఏదైతే ఉంటుందో కట్ చేసి వేసింది ఆ పైప్‌లోకి వచ్చి పైప్ ద్వారా బయటికైతే వెళ్ళిపోతుందన్నమాట. సో, వాటర్ ఫ్లోయింగ్ గూడా వీటికి చాలా బాగా ఉండేటట్లు మనకి మొత్తం ఇన్‌స్టాలేషన్ అనేది ఇది కూడా వీళ్ళే సెట్ చేసి ఇస్తారన్నమాట. సో, ఇదండి ఈ పెంకుల గురించి ఇన్ఫర్మేషన్ అయితే. ఎవరైతే మంచి ట్రెడిషనల్ లుక్కు, అలాగే మంచి సాంప్రదాయమైన లుక్కు, మనకి ఓల్డ్ హౌసెస్ అనేవి చూస్తూ ఉంటారు. సో, అలాంటి లుక్కు, అలాంటి ఫీల్ అనేది రావాలి అన్నట్లయితే ఇలాంటి పెంకులనేవి యూజ్ చేసుకోవాల్సిందే. రేట్లు కూడా మీకు చెప్పాను గదా! ఇది మెటీరియల్ కాంట్రాక్ట్ మీరు ఇచ్చే పనైతే పర్ స్క్వేర్ ఫీట్ అనేది మీకు ₹130 వరకు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఒక పెంకు తీసుకోవాలంటేనే మీకు ₹25-30 అనేది పట్టడం జరుగుతుంది. ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అయితే ఉండొచ్చండి. మేము ఈ వర్క్ చేయించిన ఏరియా వచ్చి బాపట్ల జిల్లా కాబట్టి నేను ఇక్కడ బాపట్ల జిల్లాకి సంబంధించిన ఇక్కడ రేట్లు మాత్రమే మీకైతే చెప్పడం జరుగుతుంది. మీ ఏరియాలో వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు. అలాగే మీరు ఏ ఏరియా నుంచి ఈ వీడియో అనేది చూస్తున్నారు, మీరు ఏదైనా ఈ వర్క్‌కు సంబంధించిన వర్క్ అనేది చేయించినట్లయితే మీరు ఎంత రేట్‌కి చేయించారు ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు ఎవరైనా ఈ వర్క్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.